నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనం ఉమ్మడి కుటుంబం సీరియల్ సెట్లో ఉన్నాము. మనతో పాటు మోస్ట్ హ్యాండ్సమ్ హీరో కరం ఉన్నారు. హాయ్ కరం గారు. నమస్తే అండి. హలో. మోస్ట్ హ్యాండ్సమ్ అంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. నీకు తెలియట్లేదు, నీ పేరు అదే బయట. లేదండి, ఇది వేసారు గట్టి వేసారు నాకు తెలుసు. ఎంతసేపు అడిగించుకుంటారండి ఇంటర్వ్యూ కోసం? అసలు మీరు అన్యాయం ఇది తెలుసా. ఇంటర్వ్యూస్ పెద్దగా ఇవ్వనండి, నేను ఆల్రెడీ ఒక 2 ఇచ్చా, అయిపోయింది ఒకసారి అంతే. మన జీ తెలుగులో సూపర్ జోడీ అని ఒక షో చేసినప్పుడు ఇచ్చాను ఒకటి. జోడీ ఇంటర్వ్యూ అది కాదు. జీ తెలుగులో అనేసరికి దగ్గర దగ్గర 3 సీరియల్స్. దిస్ ఇస్ యువర్ థర్డ్ ప్రాజెక్ట్ కదా? ఫస్ట్ సీరియల్ వచ్చేసి ప్రేమ ఎంత మాత్రం. ఫేవరెట్ ప్రాజెక్ట్, నాకు పేరు తీసుకొచ్చిన ప్రాజెక్ట్, ఆల్ టైమ్ మై ఫేవరెట్. అది తమ్ముడు క్యారెక్టర్ చేశారు కదా అందులో, నీరజ్ క్యారెక్టర్. సో మీకు మంచి పేరు తీసుకొచ్చిన క్యారెక్టర్ అది. ఓకే. అండ్ తర్వాత వచ్చేసేసి జాబిలి కోసం ఆకాశం. దిస్ ఇస్ యువర్ థర్డ్ ప్రాజెక్ట్, ఉమ్మడి కుటుంబం. కాదండి, మీరు వర్క్ చేయని తెలుగు ప్రాజెక్ట్, ఐ మీన్ తెలుగు ఛానల్స్ ఏమున్నాయి ఇండస్ట్రీలో? నేను అన్ని ఛానల్స్ చేశానండి. దూరదర్శన్ కూడా చేశా. దూరదర్శన్ లో వెరీ బిగినింగ్ నేను ఇండస్ట్రీలో వచ్చినప్పుడు కూడా ఒక ప్రాజెక్ట్ చేశా. అండ్ జీ తెలుగులో 3 చేశా, జెమినీలో 5 చేశా, మా టీవీలో 1 చేశా, ఈ టీవీలో ఇప్పుడు ఒకటి చేసా, కంప్లీట్ చేసి ఇంకోటి కొత్తది స్టార్ట్ అవుతుంది. ఓకే. టోటల్ ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఎన్ని ఇయర్స్? 2020 నేను సీరియల్ ఎంట్రీ యాక్చువల్గా. ఓకే. 2015-16 ఆ టైంలో యాంకర్ గా ఎంటర్ అయ్యా. అంటే అప్పుడు నేను ట్రై చేయలేదు సీరియల్ గా, ఓన్లీ యాంకరింగ్ చేసి వెళ్ళిపోయాడిని. 2019 నుంచి నేను కొంచెం ఇంట్రెస్ట్ చూపించాను జెమినీకి కదా ఫస్ట్. సో యాంకర్ గా ఉండి సడన్ గా సీరియల్స్ లోకి రావడం వెనకాల ఏంటి? అంటే నేను రావడమే యాక్సిడెంటల్ గా వచ్చా, యాంకర్ అయ్యా. యాంకరింగ్ తర్వాత నాకు కొంచెం వర్క్స్ వేరే ఉండే, అక్కడ బిజీ ఉండే. తర్వాత ఇది కొంచెం దీన్నే కెరీర్ గా మార్చుకుందాము యాక్టింగ్ అని చెప్పి 2019 లో స్టార్ట్ చేశా. కొంచెము ఒక ఆగస్టు తర్వాత నుంచి వేట మొదలెడితే అది డిసెంబర్లో తగిలింది అనమాట. సో 2020 ఫిబ్రవరిలో నా ఫస్ట్ షార్ట్ పడింది, ప్రేమ ఎంత మధురం. అవునా? సూపర్ సార్. ఇక్కడ నేను చేసిన ఒక 1 month కి కరోనా కూడా వచ్చింది. కామన్ సార్, కొన్ని ప్రకృతి వైపరీత్యాలని మనం ఏమి చేయలేము, దానికి అలా ఏం లేదు. మనం బాధ్యులం కాము. మేము కూడా ఆ టైంలో ఏదో మొదలు పెడితే వచ్చింది, మా ఇళ్లలో కూడా అలాగే అన్నారు. బట్ వీ కాంట్ డూ ఎనీథింగ్. కొన్ని అద్భుతాలు అలా జరుగుతూ ఉంటాయి అంతే. 2020 సీరియల్ ఎంట్రీ. సూపర్. సో వన్స్ సీరియల్లోకి ప్రేమ ఎంత మధురంతో ఎంటర్ అయిన తర్వాత నాకు తెలిసి మీరు బ్యాక్ చూసుకోలేదు అనుకో. లేదండి, దేవుడి దయ వల్ల నేను బ్యాక్ టు బ్యాక్ ప్రతిరోజు ఇప్పుడు వర్క్స్ చేస్తూనే ఉన్నా. బట్ ఇక్కడ ఏంటంటే ఏ ఆర్టిస్ట్ అయినా కానీ 1-2 ఛానల్స్ చెప్తారు, మేము జీ తెలుగులో చేసాము, ఈటీవీలో చేసాము అంటారు, లేకపోతే జీ తెలుగులో చేసాము, మా టీవీలో చేసాము, లేకపోతే జెమినీ అంటారు. మీరేంటంటే ఈటీవీ, మా టీవీ, జెమినీ, జీ తెలుగు 4గిట్లో ఎక్కువ సీరియల్స్ చేశారు, క్వాంటిటీ కూడా ఎక్కువే. అంటే మాలో ఒకటే చేసా, దేవత చేసా, అది విలన్ క్యారెక్టర్. తర్వాత ఇంకా నాకు అక్కడ ఆప్షన్ రాలేదు, నేను చేయలేదు. జీలో చేసా, అండ్ ఈ చేసా, అండ్ జెమినీ చేశాను. సో ఇక్కడ అంటే ఇప్పుడు మీరు ప్రెసెంట్ ఎలా అనిపిస్తుంది? లైక్ అంటే చాలా సీరియల్స్ మీరు చేస్తున్నారు, అండ్ ఇందులో వచ్చేసరికి మీకు ఒక డిఫరెంట్ క్యారెక్టర్, లైక్ అంటే హీరోకి బ్రదర్ క్యారెక్టర్ చేస్తున్నారు. అండ్ నాకు తెలిసింది యు ఆర్ వెరీ క్లోజ్ టు ఎవ్రీవన్ ఇన్ దిస్ సెట్ అని కూడా అనిపిస్తుంది. అంటే నేను అందరితో కలిసిపోతా, ఈజీగా నవ్విస్తా. అంటే ఎట్లా అంటే మనం వర్క్ దగ్గరకు వచ్చేటప్పుడు అక్కడ ఎంజాయ్ చేసినట్టు, అంటే ఎంజాయ్ అంటే హెల్దీ అట్మాస్ఫియర్ ఉండాలని నా ఫీలింగ్. అంటే షూట్ ఉంటే బాగుంటది అన్నట్టు ఉండాలి అని నేను అనుకుంటా. అబ్బా షూట్కి ఏం వెళ్తాం అన్నట్టు ఉండకూడదు అని. అసలు అందరితో కలిసి నేను ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అని కాదు, సెట్ బాయ్ తో కాడ నుంచి ప్రతి ఒక్కరితో క్లోజ్ గా ఉంటాను. అంటే అందరికి మనం నచ్చుతామని లేదు, ఎవరో ఒకరు నచ్చకపోవచ్చు కూడా, కానీ నేను అందరితో మంచిగా ఉండడానికి అయితే ప్రయత్నం చేస్తాను. కరం, మీరు చాలా చూడడానికి మంచి హ్యాండ్సమ్ గా ఉన్నారు. ఓన్లీ సీరియల్స్ కి మాత్రమే ఎందుకు పరిమితం అయ్యారు? అవకాశాలు రాలేదండి. లేదు, యాక్చువల్గా నేను సినిమాలు ట్రై చేయలేదు. ఫస్ట్ థింగ్, నేను సీరియల్లో హ్యాపీగా ఉన్నాను, కానీ ఏ ఆర్టిస్ట్ కైనా సినిమానే మెయిన్ ఉంటది. ఖచ్చితంగా నెక్స్ట్ స్టెప్ అక్కడే ఉండొచ్చు. ప్రస్తుతానికి సీరియల్లో బిజీ ఉన్నా కాబట్టి. ప్రెసెంట్ ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? ఇది జీలో ఒకటి, ఈటీవీలో ఒకటి. ఈటీవీలో కొత్తది స్టార్ట్ అవుతుంది, మన షూట్ జరుగుతుంది, టెలికాస్ట్ టైం పడుతుంది డిసెంబర్. సో ఆల్రెడీ మీరు మంత్ మొత్తం బిజీగానే ఉన్నారు ప్రస్తుతానికి అయితే. ఇది 2 weeks, అది 2 weeks. అదే ఇప్పుడు ఒకవేళ మీరు ఏదైనా మూవీ చేయాలి అనుకున్నా కానీ మీకు డేట్స్ అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టం. ఏమో చెప్పలేము, మంచిది వస్తే ఏదైనా చేయొచ్చు. సీరియల్ ఆర్టిస్టులకి ప్లస్ అనుకోవచ్చు, మైనస్ అనుకోవచ్చో తెలియదు, కానీ 2 serials 3 serials చేతిలో ఉంటాయి. 30 days వాళ్ళు వర్క్ చేస్తూనే ఉంటారు. కానీ అదే టైంలో వాళ్ళకి మంచి మూవీ వచ్చింది అంటే కనుక కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే టైం అది. లేదు అంటే ఆర్టిస్ట్ లైఫ్ ఎట్లా ఉంటుంది అంటే అండి, ఖాళీగా ఉంటాము. మనకి వేరే వర్క్ వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈవెంట్ వచ్చింది అనుకోండి, ఈవెంట్ లో ఎక్కువ డబ్బులు వస్తాయి, అదే టైంలో షూటింగ్ ఉంటుంది. సో
ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అక్కడ వెళ్తే ఎక్కువ డబ్బులు వస్తాయనే ఫీలింగ్ వస్తుంది. కానీ తప్పదు, ఇంక మనకు షూట్ మనం రెగ్యులర్ గా చేసేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడికి వస్తాం. అట్లా అందరికీ జరుగుతాయి, అది కామన్. దగ్గర దగ్గర 15 ప్రాజెక్ట్స్ ఏవో మీరు చేశారు. లేదండి 10+ అంతే. 10+? ఓకే. సో 10+ ఏవో మీరు ప్రాజెక్ట్స్ చేశారు. సో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ప్రాజెక్ట్ అండి? ఆల్వేస్ చెప్పాలంటే ప్రేమెంత మొదలైన నా ఫేవరెట్. ఎప్పటికైనా ప్రేమెంత మొదలై. దానివల్లే నాకు పేరు వచ్చింది. రోడ్డు మీద దానివల్లే జనాలు గుర్తుపడతారు. అదే ప్రేమెంత మొదలై. ఎలా ఉంటుంది శ్రీరామ్ గారికి మీకు? బ్రదర్ అన్న అంటే దాదా అని పిలుస్తా. సీరియల్ లో కూడా బయట కూడా దాదా అని పిలుస్తా. సో మంచి బాండింగ్ ఇద్దరికి, అంటే రాముడు లక్ష్మణుడు లాగే. సూపర్. అండ్ జీ తెలుగుతో మీ అసోసియేషన్ ఎలా ఉంటుంది? అది నాకు అసలు ఫస్ట్ క్రేజ్ బ్రేక్ ఇచ్చింది జీ తెలుగు. నాది జెమినీ నుంచి స్టార్ట్ అయింది. జెమినీ కామెడీలో యాంకర్ అయ్యా. అది నాకు అసలు ఫస్ట్ లైఫ్ ఇచ్చింది అది. తర్వాత అసలు నేను వాట్ ఈస్ కరం అనేది జనాలు చేసింది జీ తెలుగు వల్ల. సూపర్. సో ఆర్టిస్ట్గా చాలా మందికి చాలా క్రేవింగ్స్ ఉంటాయి. నేను ఈ క్యారెక్టర్ చెయ్యాలి, ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది, నాకు పడాల్సింది ఇది కదా క్యారెక్టర్ అని చెప్పేసి మీకు ఏదైనా ఉందా? అలా అంటూ ఏం లేదండి. దేవుడి దేవుళ్ళ నాకు అన్ని టైపులు చేస్తానండి. పాజిటివ్ చేసా, నెగిటివ్ చేసా, ఒక డ్రగ్ అడిక్టెడ్గా చేసా, అన్ని చేసా. అయితే ఆర్టిస్ట్ అనేది ఇది అదని కాదు, ఏది ఇస్తే అది దాన్ని న్యాయం చేస్తేనే బెస్ట్ అన్న ఫీలింగ్. సూపర్ అండి. చాలా బాగుంది కరం గారు. మీకున్న చాలా తక్కువ టైంలో మేము అడగ్గా వచ్చి మాకు ఒక 10 నిమిషాలు ఇంటర్వ్యూ ఇచ్చారు. అండ్ చాలా థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ కరం గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.